సురేష్ మళ్ళీ జైలుకి వెళ్ళారు, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మళ్ళీ ఆయనకి రిమాండ్ కూడా విధించింది కోర్టు 14 రోజుల పాటు. అంటే ఇప్పుడు నందిగం సురేష్ మొన్న కేసులో అరెస్ట్ అయ్యారు, కొన్ని రోజులు జైల్లో ఉన్నారు, బయటికి వెళ్ళిపోయారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అప్పుడు కూడా బెయిల్ కోసం తిరిగారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసులో లోపలేశారు, మళ్ళీ 14 రోజులు రిమాండ్, మళ్ళీ కథ మామూలే. మళ్ళీ ఆయన కోసం బెయిల్ కోసం తిరగాలి, మళ్ళీ వెళ్ళాలి. అప్పుడు కూడా నందిగం సురేష్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించారు. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి పరామర్శిస్తారు. మన వంశీ అరెస్ట్ అయినప్పుడు ఆయన వెళ్ళారు, పరామర్శించారు. అలాగే అందరినీ పరామర్శించట్లేదు అనుకోండి, ఆ బోరుగడ్డ అనిల్ని ఏం పరామర్శించలేదు కదా ఆయన జైలుకి వెళ్తే. కాకపోతే ఇక్కడ మళ్ళీ నందిగం సురేష్గా వెళ్ళారు కాబట్టి మరి ఈయన ఏమన్నా మళ్ళీ పరామర్శిస్తారా? మళ్ళీ వైసీపీ లీగల్ టీం ఇంకా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎవరో ఒకరు అరెస్ట్ అయ్యి లోపలేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే నందిగమ్మ సురేష్కి మళ్ళీ ఇప్పుడు అసలు కథ మొదలవబోతుంది. ఎందుకంటే ఇప్పటికే వల్లంనేని వంశీ ఎంత ఇబ్బంది పడుతున్నారు జైల్లో.